అధికారంలో ఉన్నవారే అక్రమాలకు పాల్పడితే, అధికార యంత్రాంగమే మాఫియాకు తొత్తుగా మారితే, ప్రకృతి సంపదను ఎడాపెడా దోచుకునే వారికి అధికార గణం సహాయం చేస్తూ ఉంటే ఇక రాష్ట్ర సంపదను కాపాడేది ఎవరు? ఏపీ ఇసుక తెలంగాణకు అక్రమంగా రవాణా అవుతోంది. ఇందుకు ఏపీలోని పోలీస్, రెవెన్యూ, మైనింగ్ శాఖల్లోని అధికారులే తోడ్పాటు ఇస్తున్నట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. ఏపీ టు తెలంగాణ ఇసుక మాఫియాపై ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఏపీలో స్థానిక అవసరాల కోసమని చెబుతూ కొన్ని మాఫియా గ్యాంగులు ఇసుకను దర్జాగా తెలంగాణకు తరలిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీ అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఇటీవలే పదుల సంఖ్యలో ఇసుక లారీలు పట్టుబడుతూ వస్తున్నాయి. లారీలు పట్టుబడుతున్న నేపథ్యంలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి ఏలూరుకు ఇసుక తరలించడానికి అనుమతి తీసుకుని తెలంగాణలోకి చేరవేస్తుండగా జీలుగుమిల్లి వద్ద పోలీసులు 5 లారీలను పట్టుకున్నారు. పట్టుబడిన లారీలకు నేషనల్ హైవే అథారిటీ పేరుతో ఆన్ డ్యూటీ స్టిక్కర్లు వేసుకున్నారు కేటుగాళ్లు. కొన్ని లారీలకు నెంబర్ ప్లేట్లు కూడా లేవు. ఇంత పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖల అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 3 శాఖల అధికారుల సమన్వయంతోనే ఆంధ్ర నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిపోతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా వెనుక ఏపీ అధికార పార్టీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా, గోదావరి జిల్లాలకు చెందిన కూటమి నేతల డైరెక్షన్లోనే ఏపీ నుంచి తెలంగాణకు పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఏపీ అధికార పార్టీ నేతలకు తెలంగాణలోని కొందరు అధికార పార్టీ నేతలు సహకరిస్తున్నట్లు సమాచారం. ఏపీ టు తెలంగాణ అక్రమ ఇసుక దందాపై సాక్షి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉచిత ఇసుక పథకం ప్రవేశపెట్టి అవినీతికి తెరతీసింది. పేదల ఇల్లు కట్టుకోవడానికి ఉచిత ఇసుక అని ప్రకటించారు. అయితే అధికార పార్టీ నేతలు దీన్ని తమ ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. గోదావరి జిల్లాల నుంచి ఖమ్మం జిల్లా మీదుగా హైదరాబాద్కు ఏపీ ఇసుకను తరలించేస్తున్నారు. కేవలం లోడింగ్ ఛార్జీలతో ఇసుక అక్రమంగా తరలించి ప్రతిరోజు కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. తాజాగా ఏలూరు జిల్లా జీలుగుమిల్లి దగ్గర 2 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో తెలంగాణకు తరలుతున్న 5 ఇసుక లారీలను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఇసుక కొవ్వూరు నుంచి ఏలూరుకు వెళ్లాల్సి ఉండగా తెలంగాణ వైపు మరలుతూ ఉండగా పోలీసులకు చిక్కాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీ అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ ఇసుక అక్రమ రవాణా వెనుక ఆంధ్రప్రదేశ్ సంబంధించి అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారుల పాత్ర చాలా స్పష్టంగా ఉంది. అసలు మనం ప్రస్తుతం ఇసుక అనేది ఏపీ నుంచి తెలంగాణకు ఎలా అక్రమ రవాణా అవుతుంది అన్నది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం సంబంధించి చేస్తున్నాం. ప్రస్తుతం ఏలూరు జిల్లా సంబంధించి జీలుగు మిల్లు దగ్గర ఇసుక లారీలు కూడా పట్టుబడ్డాయి. ఈ ఇసుక లారీలు కూడా మనం ఒకసారి చూపించే ప్రయత్నం సంబంధించి చేస్తున్నాం. ఇవి కొవ్వూరులో సంబంధించి కూడా ఇసుక రీచ్లో ఈ లారీలకు సంబంధించి కూడా ఇసుక లోడింగ్ చేశారు. దీన్ని ఏలూరుకు సంబంధించి తీసుకెళ్లాల్సి ఉంది. కానీ వీళ్ళు ఏలూరుకి సంబంధించి తీసుకెళ్లకుండా వీటిని తెలంగాణకు సంబంధించి కూడా తీసుకొచ్చే ప్రయత్నం సంబంధించి చేస్తుండగా కూడా ఇక్కడ స్థానికంగా పోలీసులకు సంబంధించి చిక్కాయి. ప్రస్తుతం మనం జీలుగు మిల్లు దగ్గర కూడా ఈ లారీలని పట్టుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి తెలంగాణలోకి రావాలంటే కేవలం 1.5 కిలోమీటర్న్నర వెళ్తే తెలంగాణలో సంబంధించి అశ్వరావుపేటలో కూడా ఈ లారీలకు సంబంధించి ఎంట్రీ అవుతాయి. ఇక్కడ దీంతో బోర్డర్లో కూడా వీటిని పట్టుకోవడం జరిగింది. అయితే ఇలాంటి ఇసుక అక్రమ రవాణా నిత్యం ఇక్కడ దాదాపుగా పదుల సంఖ్యలో లారీల్లో కూడా అక్రమ రవాణా సంబంధించి అవుతూ వస్తుంది. అక్కడ ఏపీ సంబంధించి అక్కడ ఫ్రీ ఇసుక పాలసీ కూడా 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కూడా ఇది కోట్లలో సంబంధించి వాళ్ళకు ఆదాయ వనరుగా మారిన నేపథ్యంలో దీన్నే ఒక ఆదాయ వనరుగా మలుచుకొని కూడా వాళ్ళు ఈ దందా సంబంధించి సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 రాష్ట్రాలకు సంబంధించి ఇసుక మాఫియా కేటుగాళ్లు కూడా ఒక ఆదాయ వనరుగా మలుచుకోవడం జరిగింది. దీంట్లో అందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల హస్తం ఉండడంతో కూడా ఇది దర్జాగా 3 పూలు 6 కాయలుగా సంబంధించి కూడా వీరి దందా సంబంధించి కొనసాగుతుంది. నిత్యం వందల సంఖ్యలో సంబంధించి అంటే పెద్ద ఎత్తున లారీలు సంబంధించి తరలి వెళ్తున్న నేపథ్యంలో ఇది కోట్లలో సంబంధించి కూడా ఆదాయం సంబంధించి కూడా అక్రమార్కులకు వస్తుంది. దీంట్లో ఎక్కువగా మెజార్టీ కూడా అధికార పార్టీ ఏపీకి సంబంధించి కృష్ణా జిల్లాతో పాటుగా ఏలూరు సంబంధించి జిల్లా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ఇందులో ఈ దందాలో కూడా వాళ్ళ ప్రమేయం ఉన్నట్లు కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే చాలా
స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం ఈ కేవలం ఇవి పట్టుబడ్డాయి కేవలం 4 లారీలు మాత్రమే ఈ 2 రోజుల నుంచి పట్టుబడ్డాయి. ఇట్లా రెగ్యులర్గా సంబంధించి జరుగుతున్న సమాచారం వచ్చినవి సంబంధించి కొన్ని పట్టుకుంటగా ఈ దొడ్డిదారిన దాదాపుగా 10-15 మార్గాలు ఉన్నాయి. ఈ 10-15 మార్గాల నుంచి కూడా ఏపీ నుంచి దాదాపుగా తెలంగాణకు ఎంట్రీ అయ్యాయి. 10-15 మార్గాల్లో కూడా వాళ్ళు తరలి ఇసుక అక్రమ రవాణా సంబంధించి ఏపీ నుంచి వెళ్తున్న పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్ తో మహేందర్, సాక్షి టీవీ, జీలిగిముళ్ళు, ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతం నుంచి. 2 రాష్ట్రాల్లోనూ రాజకీయ అండదండలు ఉన్న కేటుగాళ్లు ఇసుక అక్రమ రవాణాను తెలివిగా సాగిస్తున్నారు. లారీలు ఏ రాష్ట్రానివో తెలియకుండా నెంబర్ ప్లేట్లను చెక్కుతున్నారు. పైగా నేషనల్ హైవేస్ అథారిటీ స్టిక్కర్స్ వేసుకుని గ్రీన్ ఫీల్డ్ హైవే పనులకు ఇసుక తరలిస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. హైవే పనుల పేరుతో ఇసుకను ఖమ్మం మీదుగా హైదరాబాద్కు తరలిస్తున్నారు. కొన్ని సందర్భాలలో టైల్స్ రా మెటీరియల్ పేరుతో, జిప్సం పౌడర్ పేరుతో ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నారు. ఏపీలోని ఇసుకాసురులు ఎన్ని రకాల జిమ్మికులు చేస్తున్నారో మా ప్రతినిధి మహేందర్ వివరిస్తారు. ఏపీ నుంచి తెలంగాణకు కొత్త మార్గాల్లో ఇసుక అక్రమ రవాణా సంబంధించి అవుతుంది. చాలా వ్యూహాత్మకంగా తెలివిగా వాళ్ళకి ఉన్న అనేక మార్గాల్లో కూడా ఈ ఇసుక అక్రమ రవాణా సంబంధించి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి పట్టుబడ్డ లారీలకు సంబంధించి చూసుకోవచ్చు. ఇక్కడ నెంబర్ ప్లేట్స్ సంబంధించి కూడా ఇందులో ఈ ఇసుక లారీలకు సంబంధించి కూడా నెంబర్ ప్లేట్స్ సరిగా ఉండవు. కూడా ఒక లాజిక్, తెలంగాణ ఏపీ సంబంధించిన లారీ తెలవకుండా కూడా ఇందులో ఈ జిమ్మిక్కులకు సంబంధించి కూడా ఈ ఇసుక అక్రమ రవాణా చేసే కేటుగాళ్లు సంబంధించి చాలా వ్యూహాత్మకంగా ఎత్తుగడలు వేసుకుంటూ వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటారు. దానిలో భాగంగానే ఈ జిమ్మిక్కులు చేస్తూ పట్టుబడిన సందర్భంలో ఇలాంటి విషయాలు బయటికి వస్తుంటాయి. అదేవిధంగా ఇంకో విషయం మనం ఒకసారి చూస్తే ఇది ఆన్ డ్యూటీ నేషనల్ హైవేకి సంబంధించి కూడా స్టిక్కర్స్ సంబంధించి అతికించడం జరిగింది. SRR పేరు మీద కూడా ఆన్ డ్యూటీ కన్స్ట్రక్షన్ అంటే నేషనల్ హైవేకి ఇసుక తరలిస్తున్నాం అనే ఒక చూపించే ప్రయత్నం సంబంధించి చేస్తున్నారు. ఈ స్టిక్కరింగ్ ఉంటే చెక్ పోస్టులో కూడా ఎవరు అడ్డుకోరు, డైరెక్ట్గా పంపిస్తారన్న ఉద్దేశంతో కూడా ఈ స్టిక్కరింగ్ సంబంధించి వేసుకోవడం జరిగింది. అయితే వీళ్ళు చేసింది ఏంది, ఇక్కడ ఈ లారీ పట్టుబడ్డ లారీ సంబంధించి కానీ వీళ్ళు కొవ్వూరులో ఇసుక సంబంధించి లోడింగ్ చేశారు. కొవ్వూరులో చేసి ఏలూరుకు సంబంధించి ఈ లారీ వెళ్లాల్సి ఉంది. కానీ నేషనల్ హైవేకి సంబంధించి గ్రీన్ ఫీల్డ్ పనుల్లో ఇంకా వేరే అవసరాల నిమిత్తం అని చెప్పి ఈ స్టిక్కరింగ్ వేసుకొని కూడా తెలంగాణకు దర్జాగా కూడా ఇసుక లారీలకు సంబంధించి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు కానీ ఇంకా వేరే కారణాలకు సంబంధించి చూపిస్తూ తెలంగాణలోకి వస్తున్నాయి. తెలంగాణలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్కు సంబంధించి దర్జాగా కొనసాగుతున్నాయి. ఏపీ నుంచి ఇసుక రవాణా తెలంగాణకు వెనుక రాజధానికి వెళ్తున్న లారీలే 80% సంబంధించి ఉంటున్నాయి. మిగతా లారీలు మాత్రం కొంతవరకు ఖమ్మం ఇతర ప్రాంతాలకు సంబంధించి వెళ్తున్నాయి. ఇక్కడ ఈ పట్టుబడ్డ లారీలకు సంబంధించి ఈ 2 లారీలు SRR సంబంధించి పేరు మీద ఉన్నాయి. అవతల లారీలకు సంబంధించి చూస్తే ఇందులో SVS సంబంధించి కూడా పేరు మీద కూడా మనం ఒకసారి విజువల్స్లో చూపించే ప్రయత్నం సంబంధించి చేస్తున్నాం. SVS ఆన్ డ్యూటీ నేషనల్ హైవే అథారిటీ పర్మిట్ అనే సంబంధించి కూడా ఇందులో ఈ స్టిక్కర్లు సంబంధించి వేసుకుంటున్నారు. ఈ స్టిక్కర్లు కూడా చాలా మతలాభం ఉంది. ఇప్పుడు ఏపీ నుంచి వెళ్ళే ఇసుక లారీలు తెలంగాణకు వెళ్తున్న లారీల్లో చాలా సంఖ్యలో లారీలకు కూడా ఇదే స్టిక్కరింగ్ ఉంటుంది. ఈ స్టిక్కరింగ్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ చెక్ పోస్టులలో కానీ సరిహద్దులో ఉన్న చెక్ పోస్టులో కూడా అందరూ దీన్ని ఇక్కడ ఉండే అధికారులు కూడా వీటిని పంపిస్తున్నారన్న ఒక ఆరోపణలకు సంబంధించి వినిపిస్తున్నాయి. నిత్యం మనం ఉన్న ఈ సరిహద్దు ఏపీ నుంచి తెలంగాణకు సంబంధించి వచ్చే సరిహద్దు అశ్వరావుపేట జీలుగు మిల్లు దగ్గర సంబంధించి ఉన్నాం. ఈ ప్రాంతం సంబంధించి కూడా వందల సంఖ్యలో లారీలు వివిధ వాణిజ్య అవసరాల నిమిత్తం కానీ ఇటు హైదరాబాద్కు వస్తూ ఉంటాయి. అయితే చాలా వరకు చెకింగ్ సంబంధించి వాళ్ళు చాలా మార్గాలను ఎంచుకుంటారు. పౌడర్ శాండ్ అంటే వేరే పౌడర్ రూపంలో సంబంధించి కూడా వీటిని తరలిస్తున్నాము అనే సంబంధించి ఒక వాదనలకు సంబంధించి వినిపిస్తూ ఉంటారు. ఈ పౌడర్ సంబంధించి ఈ ఎక్కువగా వీళ్ళకి వచ్చే పర్మిషన్ సంబంధించి కూడా టైల్స్ పౌడర్ సంబంధించి పేరు మీద తరలిస్తున్నామన్న ఒక అనుమతులు సంబంధించి తీసుకుంటారు. కానీ వీళ్ళు టైల్స్ పౌడర్ సంబంధించి అందులో ఉండదు. కేవలం పైన మాత్రం టైల్స్ పౌడర్ సంబంధించి కొంత వేసినా కానీ ఎక్కువగా ఇసుక సంబంధించి మాత్రమే ఇందులో తరలి వెళ్తూ ఉంటుంది. ఒక లారీకి భారీ ఎత్తున ఆదాయం సమకూరుస్తున్న నేపథ్యంలో దీన్ని ఎక్కువగా వాళ్ళు ఆదాయ వనరుగా మార్చుకోవడానికి కీలక ఉద్దేశం అని మనం చెప్పుకోవాలి. శాండ్ పాలసీ అదే తెలంగాణలో టన్ను ఇసుక సంబంధించి కొనుగోలు చేయాలంటే
1400 నుంచి 1800 వరకు టన్ను సంబంధించి ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి చెల్లించాల్సి ఉంటుంది. అదే ఆంధ్రాలో అయితే కేవలం లోడింగ్ ఛార్జీలు మాత్రమే ఇచ్చి ఉచిత ఇసుక పాలసీలో భాగంగా అక్కడ డబ్బులు చెల్లించి దర్జాగా అక్కడ అవసరాల నిమిత్తం అని ఇందులో కూడా ఒక జిమ్మిక్కు సంబంధించి ఏపీలో సంబంధించి జరుగుతుంది. ఏంటంటే అక్కడ అవసరాల నిమిత్తం అనేది వాళ్ళు అక్కడ లోడింగ్ ఛార్జెస్ ఇచ్చి ఒక పర్మిషన్ సంబంధించి లెటర్ సంబంధించి మైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. అయితే కేవలం ఆ తీసుకున్న పర్మిషన్ ప్రకారం కొన్ని అంటే 1-2 లారీలు వారి అవసరాల నిమిత్తం ఉపయోగించుకొని మళ్ళీ మిగతా సంబంధించిన లారీలను కూడా అనాధికారికంగా హైదరాబాద్ సంబంధించి తరలించే ఏర్పాట్లు సంబంధించి చేసుకుంటున్నారు. దీంతో ఈ అనాధికారికంగా వెళ్లే లారీల సంఖ్య ఏపీ నుంచి తెలంగాణకు ప్రతిరోజు దాదాపుగా 100 పైగా ఉంటున్నది కూడా అనాధికారికంగా సమాచారం సంబంధించి వస్తుంది. తెలంగాణలో సంబంధించి ఏపీలో ఉన్న వారికి అనుకూలంగా ఉండే అన్ని మార్గాలు, తెలంగాణకు ప్రవేశించే అన్ని మార్గాల గురించి దాదాపుగా 15 రూట్ల వరకు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ 15 రూట్లో ఒక రూట్ కాకపోతే ఇంకో రూట్లో కూడా వాళ్ళు దారి మళ్లిస్తున్నారు. ఎక్కడైనా నిఘా ఉందంటే మరో రూట్ల సంబంధించి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ 15 రూట్ల నుంచి ఏపీ నుంచి పెద్ద ఎత్తున ఇసుక తెలంగాణలోకి ఎంట్రీ అవుతుంది, హైదరాబాద్లోకి ఎంట్రీ అవుతుంది. ఇది రాత్రి వేళల్లో కూడా పెద్ద ఎత్తున సంబంధించి కూడా తరలి వెళ్తున్నట్లు కూడా చాలా స్పష్టంగా సంబంధించి తెలుస్తుంది. మొత్తానికి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీ మాత్రం అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తుంది. ఒక్క మాటలు చెప్పాలంటే అక్కడ ఉండే అధికార పార్టీ, ఏపీకి సంబంధించిన అధికార పార్టీతో పాటుగా తెలంగాణలో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన నేతల ప్రమేయం, ప్రజాప్రతినిధుల ప్రమేయం, అండదండలతోనే ఈ ఇసుక దందా దర్జాగా సాగుతుందన్నది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం నుంచి. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అక్కడి నుంచి తెలంగాణకు పెద్ద ఎత్తున ఇసుక అక్రమంగా వస్తోందని స్థానికులు చెబుతున్నారు. అశ్వారావుపేట, సత్తుపల్లి కేంద్రాలుగా ఇసుక హైదరాబాద్కు తరలిపోతున్నా పట్టించుకునేవారు లేరు అని అంటున్నారు. అప్పుడప్పుడు 2-3 లారీలు పట్టుకొని అధికారులు చేతులు దులుపుకుంటూ ఉన్నారని విమర్శిస్తున్నారు. ఏపీ నుంచి తెలంగాణకు ఇసుక అక్రమంగా రావడం వల్ల ప్రభుత్వాలకు ఎలాంటి మేలు జరగదు అంటున్నారు. పైగా భారీ లోడ్తో వస్తున్న ఇసుక లారీల వల్ల తమ రోడ్లు పాడవుతున్నాయని అశ్వారావుపేట వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులతో మాట్లాడిన మా ప్రతినిధి మహేందర్ మరింత సమాచారం అందిస్తారు. ఏపీ నుంచి పెద్ద ఎత్తున ఇసుక తెలంగాణకు అక్రమ రవాణా అవుతుంది. ప్రధానంగా అశ్వారావుపేట, సత్తుపల్లి కేంద్రాలుగా కూడా ఈ తెలంగాణకు ఏపీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇసుక వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి హైదరాబాద్కు సంబంధించి తరలి వెళ్తున్న నేపథ్యంలో ఇది అక్రమార్కులకు కూడా కాసుల వర్షం కురిపిస్తుంది. ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించిన నేతలు, 2 రాష్ట్రాలకు సంబంధించి అధికార పార్టీ నేతల అండదండలతోనే ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతుందన్న ఒక ఆరోపణలకు సంబంధించి వినిపిస్తున్నాయి. మనకు స్థానికులు అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లుంది మీ ప్రాంతం నుంచి ఇక్కడ ఇసుక? ఇక్కడ ఈ అశ్వారావుపేట బార్డర్ ప్రాంతం కాబట్టి ఏమైందంటే ఆంధ్ర గవర్నమెంట్ ఫ్రీ ఇసుక ఇచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ సరైన పర్యవేక్షణ లేకపోవటం వల్ల ఎప్పుడైతే ఈ ఫ్రీ ఇసుక రావటం వల్ల ఈ బడా వ్యక్తులందరూ కూడా ఈ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు విచ్చలవిడిగా దీన్ని పెద్ద 30 టన్నులు, 40 టన్నులు, 50 టన్నులతోటి పెద్ద లారీలు తీసుకొచ్చి ఇటేమో పక్కన రోడ్లు పాడు చేస్తున్నాయి, అటు పక్కనేమో గవర్నమెంట్కి ₹1 కూడా ట్యాక్స్ లేకోకుండా దుర్వినియోగం అవుతుంది. వందల సంఖ్యలో లారీలు వెళ్తుంటే 1-2 నామమాత్రం సీజ్ చేయటం ఈ అధికార పార్టీలకి, అక్కడున్న అధికార పార్టీకి కానీ ఇక్కడున్న అధికార పార్టీ కానీ కొమ్ము కాస్తుంది. అప్పటి నుంచి ఈ రెవెన్యూ, ఈ పోలీస్ వ్యవస్థ ఇక్కడ ఇసుకని కట్టడి చేయటం ఏమీ లేదండి. ఇక్కడ ఉన్న వ్యవస్థ అంతా కుంటుపడిపోయింది. ఇక్కడ ఇసుకని అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైంది గవర్నమెంట్లు. మన తెలంగాణ గవర్నమెంటే కానీ అటు ఆంధ్ర గవర్నమెంటే కానీ అటు నుంచి ఫ్రీగా తీసుకొచ్చి ఇక్కడ డబ్బులు కాసుల వర్షం కురిపించేస్తుంది. అటు నుంచి ఏమో వాళ్ళు అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో అధికార పార్టీ వాళ్ళు, ఎక్కడి నుంచి కాంగ్రెస్ అధికార పార్టీల వాళ్ళు కాసుల వర్షం కురిపిస్తుంది. అక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ వచ్చి సుమారు 2 సంవత్సరాలు అవుతుంది. అలాగే ఆంధ్ర కూడా గవర్నమెంట్ సంవత్సరం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇసుక ఫ్రీ అని చెప్పడం జరిగింది. ఆ ఇసుక ఫ్రీని వేరే రకంగా అక్కడ నాయకులు కాసుల వర్షం కురిపించుకుంటూ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఆయన యొక్క గురువు గారని చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ ఒకటే మిలాఖత్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే ఇక తెలంగాణ నడుస్తుంది చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. ఈ యొక్క ఉదాహరణ ఒక్కటి చాలు. అక్కడి నుంచి వాళ్ళు ఇసుక పంపించడం, ఇక్కడున్న నాయకులు, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, అలాగే ఇక్కడున్న అధికారులు కూడా
ఆ యొక్క పబ్బం గడుపుకుంటూ కాసులు దండుకుంటున్నారు. అశ్వరాపేటలో ఇసుక కావాలంటే లేని పరిస్థితుల్లో డైలీ సుమారుగా 50 నుంచి 100 లారీలు వెళ్ళడం జరుగుతుంది. మా తెలంగాణలో పాలు పోస్తే ఎత్తుకునే రోడ్లని ఇలా పాడు చేసి అధ్వానంగా తయారు చేశారు ఈ ఇసుక లారీలు దందా వల్ల. మీ దగ్గర మీరు పెట్టినటువంటి ఇసుక ఫ్రీ, అక్కడ పేద ప్రజలకు చెందాల్సినటువంటి ఇసుక అక్కడ అధికార పార్టీ వాళ్ళను, ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీలు రెండు చేతులు కలిపి అక్కడ ఫ్రీకి ఇవ్వాల్సినటువంటి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఇసుకని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ అశ్వాపేట కానీ, సత్తుపల్లి కానీ, అలాగే ఖమ్మం కానీ, హైదరాబాద్ కానీ విపరీతంగా ఇసుక తరలిచ్చే సందర్భం జరుగుతుంది. కోట్లాది రూపాయలు చాలా అక్రమంగా దుర్వినియోగం జరుగుతుంది. ప్రభుత్వాలు ముందు ఆంధ్రాలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దీని మీద తక్షణమే చర్య తీసుకొని ఈ వెహికల్స్ ఏదైతే తెలంగాణకు రాకుండా అక్కడికి చెందాల్సిన ఇసుక అక్కడే వారికి పేద ప్రజలకు ఇచ్చేటట్టు మీరు కట్టడి చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రతిరోజు కూడా ఏపీ నుంచి తెలంగాణకు విచ్చలవిడిగా లారీలకు సంబంధించి వస్తున్నాయి. కోట్లలో సంబంధించి ఆదాయం కూడా అధికార పార్టీ నేతలకు సంబంధించి కూడా సమకూరుతుందన్న ఒక విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో దీన్ని పూర్తి స్థాయిలో ఈ ఇసుక అక్రమ రవాణా సంబంధించి కూడా దృష్టి పెట్టాలని కూడా స్థానికులకు సంబంధించి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, అశ్వరాపేట. ఏపీలో కూటమి గెలిచింది అన్న వార్తలు రావడంతోనే అంతకుముందు వైఎస్ జగన్ ప్రభుత్వం వర్షాకాలం కోసం డంప్ చేసిన ఇసుక అంతా దోచుకున్నారు టీడీపీ నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 లక్షల టన్నుల ఇసుకను వారం రోజుల్లోనే మింగేశారు ఇసుకాసురులు. ఇక అప్పటి నుంచి కూటమి నేతల ఇసుక అక్రమ దందా అంతు లేకుండా కొనసాగుతుంది. ఫ్రీ ఇసుక పేదలకు అందకుండా టీడీపీ నేతలు ప్రతిరోజు కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఏపీ నుంచి హైదరాబాద్కు ప్రతిరోజు దాదాపు 100 లారీల ఇసుక అక్రమంగా తరలిపోతుంది. ప్రకృతి సంపదను అడ్డంగా దోచుకుంటున్న టీడీపీ గ్యాంగ్లకు అధికార యంత్రాంగం యావత్తు అండగా నిలుస్తోంది. అప్పుడప్పుడు 2-3 ఇసుక లారీలు పట్టుకుని తాము కూడా పనిచేస్తున్నాము అని బిల్డప్లు ఇస్తున్నారు.